ప్రజలు ఆశపడుతున్నారు కదా, తప్పేముంది అందరూ. ఏంటి మీరు కూడా ఈవీఎంలు ఎక్స్సీఎం గారు జగన్ గారు చెప్పినట్టు ఈవీఎం స్టాండ్ మీద ఉన్నారు, లేకపోతే ఏమనుకున్నారు ఓటమి? ఈవీఎంఎల్స్ ఇది ట్యాంపరింగ్ అనేది శుద్ధ అబద్ధం, అటువంటిది ఏమీ లేదు. ప్రజలు 3 పార్టీలు కలిసిపోయి మేము ఆల్రెడీ మేము పోటీ చేసినప్పుడు మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసు, తెలుగుదేశానికి ఎన్ని వచ్చినాయో తెలుసు, బీజేపీకి ఎన్ని వచ్చినాయో తెలుసు. రెండు కలిసిపోయినాయి, జనసేనకు వచ్చినట్లు మొత్తాన్ని కలిసినాయి అందులో. కానీ ఈవీఎం ట్యాంపరింగ్ ఏమీ లేదు. ఇది పూర్తిగా 3 పార్టీల కలయిక కూటమి విజయం అంతే. 1 to 1 ఏం లేదు, జనరల్గా మాట్లాడారు. జనరల్గా కార్యకర్తలు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, వాళ్ళని ఓదార్చండి, విడిచిపెట్టొద్దు. ఈ 5 ఏళ్ల పాటు మామూలే, గతంలో సారి పడ్డాం కదా, ఈసారి కూడా మళ్ళీ పడదాం. మళ్ళీ సారి మనకి బంగారం పల్లెల్లో పెట్టి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏమీ అమలు జరపలేదు. 199% మనం అమలు జరిపాం. వాళ్ళు మేనిఫెస్టో అమలు జరపరు, ఏది చేయరు, అన్నీ మనకు వస్తాయి, ఏమీ అక్కర్లేదు. ఇంకొక 6 మాసాలు చూస్తే అది తెలిసిపోతుంది. మళ్ళీ మీరు పార్టీ మారుతారని చెప్తున్నారు. నేను పార్టీలు ఏం మారను. ఎవరు చెప్పారు? మామూలుగానే మీరు లేదు, సోషల్ మీడియాలోనే మరలా పార్టీ మారుతారు, జనసేన పార్టీ అన్నది అది ఏం లేదు, అటువంటి ఏం లేవు. జగన్ గారు చెప్పడం మనం మోసపోయాం. ప్రజలకైతే సేవ చేసాం, ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాం. ఇది మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి వాళ్ళు వచ్చారు మోసంతో. కానీ ఈ 6 మాసాల్లో వాళ్ళు చేసిన మోసం తెలిసింది ప్రజలకి. మళ్ళీ మనలే కోరుకుంటాం.